తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్షం ఉందో ఈ 6 గ్యారంటీల్లో ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది ఒక అభూత కల్పన. ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా నోటికాడ కూడి తీసేసింది ఈ ప్రభుత్వం. సో మహిళలు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ పథకాన్ని మహిళలే ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. టీ తాగడానికి కూడా అక్కడి నుంచి ఏదో ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి టీ తాగి మళ్ళీ అదే బస్సులు ఫ్రీగా వెళ్తున్నారని చెప్పేసి కొన్ని మీమ్స్ కూడా రావడం, అపోహలు కూడా కొన్ని వచ్చినాయి. సో మహిళలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా. నిజమేనమ్మా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది మరీ జోక్ కదా అని చెప్పడానికి కూడా కొంచెం అనుకోవడానికి కూడా కొంచెం అనే వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరన్నా అందరు బిజీ పర్సన్స్ ఉన్నారు. మహిళలు పని చేసుకోవడానికే మాకు టైం సరిపోతుంది. ఇంకా చాయ్ తాగి వస్తారు, ఇక్కడికి పోయే ఈ టైం పాస్ చేసి అన్ని అపోహలు అండి. ఎందుకంటే 10 సంవత్సరాలలో అందరినీ గుడ్డేలో నెడ్డోలని చేసి ఆడిచ్చాడు కదా కేసీఆర్. అట్లా ఆ భ్రమలుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇన్ని గ్యారంటీలు తీసుకొచ్చి మధ్యతరగతి పేదలు అట్లాంటి తారతమ్యాలు లేకుండా అందరికి సమానమైన 6 గ్యారంటీలను తీసుకొచ్చింది కదా. అంటే ఎక్కడ ఇంకా కాంగ్రెస్ మీద ఈ 10 ఏళ్లలో వెనక నెట్టేద్దాం అనుకున్న కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ ఎక్కడ అమలు అవుతాయో జనాలలో కాంగ్రెస్ అనేది మళ్ళీ అప్పుడు 50 ఏళ్ళ పరిపాలన లాగా ఇది ఎట్లా చిరస్థాయిలో బలపడుద్దేమో అన్న భయంతో ఇది అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేసే ఒక రాంగ్ అపోవాలి తప్ప ఇవన్నీ నిజమే కాదండి. ఎందుకంటే తిని కూర్చోడానికి ఆడవాళ్ళకి ఇంట్లో పని లేదండి. పిల్లలను చూసుకోవాలి, బయట పోవాలి, జాబులు చేసుకోవాలి, బయట మా పని మేము చేసుకోవాలి. మేము ఇంత చేసుకునే వాళ్ళము. ఒక ఛాయ్ తాగడానికి అక్కడికి పోయి ఫ్రీ బస్సు కదా అని ఇదంటే సిగ్గు చెడు చెప్పేటోళ్ళకు ఫస్ట్ సిగ్గు ఉండాలి. ఫస్ట్ ఇది కరెక్ట్ కాదు. సో మహిళలుగా ఫ్రీ బస్ అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఫ్రీ బస్ పెడితే వాళ్ళకి నొప్పి ఏందట, అసలు ఏ నొప్పి? మరి ఆటో రోలటోళ్లకు బాగా ఇబ్బంది అవుతున్నాడంటే ఒక సామాన్యుడు సెక్రటేరియట్ ముందు ఆటో పెట్టి కాల్తారా అండి? వాడు బ్రతకడానికే కష్టమవుతుంది. ఇవాళ 1,00,000 2 లక్షల ఆటో తీసుకొచ్చి ఆడ కాల్చిండంటే దీని వెనకాల స్కామ్ ఎవరిదండి? అయ్యే కల్వకుంట్ల ఫ్యామిలీది కాదా? ఒకటి వినండి, మీ భార్యలందరూ ఇల్లు పిల్లలందరూ వదిలిపెట్టి తిరుగుతున్నారు. అది సిగ్గుచేటండి వాళ్ళు అనడానికి. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి. అంటే భర్త లేటోళ్ళ మా వెనకాల ఉన్న పిల్లలు అంటే పనిపాట లేకుండా అస్తమానం బస్సులలోనే వెళ్తానవా? వాళ్ళకి ఇది అపోగలండి. ఇది మా మీద రుద్దేయడానికి గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వము తొందరగా 10 ఏళ్ల కంటే 2 నెలల్లో 3 హామీలు నెరవేర్చిండు రేవంత్ అన్న. అది జీర్ణించుకోలేక అపోహలు చేయడం తప్ప ఇక్కడ ఏమి లేదు. వాళ్ళకి బాగా నొప్పులు అవుతాయి. మరి అవి ఎందుకు అవుతానో మాకు అర్థమవుతలేవు. మాకు లేని బాధ వాళ్ళకి ఎందుకు అవుతారు? మేము అడుగుతున్నాం కదా, మీకు నొప్పి ఏందని మా సీతక్క అసెంబ్లీలో అడిగింది కదా. ఫ్రీ బస్సు పెడితే వాళ్ళకి ఏం నొప్పి అంటే నువ్వు చేతగానితనాన్ని ఇప్పుడు రేవంత్ టైగర్ చేస్తున్నాడని నువ్వు అంత బాధపడుతున్నావు అంటే నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం. ఇంకా రావు, అయిపోయింది. ఇక నీ చాప్టర్ క్లోజు. సెక్రటరీకి కొడుకొస్తాడు అనుకుంటే మొగడు వచ్చి కూర్చున్నాడు ఆడ, అంతే కదా. అదే ఆయన బాధ అన్ని కోల్పోయింది కాబట్టి ఆయనకు బాధలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాలో ఏం చేయలేకనో తొంటి ఇరిగిందని టెన్షన్తో హాస్పిటల్ పడ్డాడు. అదొక డ్రామా. ఇవాళ అసెంబ్లీకి రావడానికి శాత కాలేదు, నల్గొండ పోయి మీటింగ్ పెడతాడట. ఆయన కట్టే వరకు తెలంగాణ కోసం పోరాడతాడట, కట్టే కాలే వరకు. మరి 10 ఏళ్ళ బట్టి ఏం పీకిండు? 10 ఏళ్ళల్లో నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినవా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ఇవన్నీ ఎవరు పెట్టిండు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, 108 అని, ఇంద్రమ్మ ఇండ్లు అని, వాటిని నువ్వేం చేసినావు? నామరూపకంగా మార్చుకున్నావు, తెలంగాణగా మార్చుకున్నావు దాన్ని. అంతేగాని నువ్వు పీకి చేసింది ఏం లేదు. రూపురేఖలు మార్చినావు, కలర్ను మార్చినావు, అంతే కదా. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చేసింది. కానీ ఇప్పుడు మహిళలకి ఈ ప్రభుత్వం 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు, అదేవిధంగా అకౌంట్లో 2500 పడతాయి అన్నారు. మరి ఏమైనా జరుగుతాయి మీకు నమ్మకం? తప్పకుండా. ఇప్పుడు అనబడతలేవు అంటే వచ్చి అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందుకు 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెట్టిండు. ఇంకోటి రైతులకు అందరికీ ఫ్రీ బస్సు పెట్టిండు. ఇంకేం కావాలండి? 30 రోజులల్లో 60 రోజులల్లో 3 గ్యారెంటీలు. ఏంటిది? గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్లు, ఇప్పుడు కరెంట్ 200 యూనిట్లు. అది పార్టీ వాళ్ళని కాదు,
ప్రతి కుటుంబానికి పెట్టిండు ఇక్కడ రేషన్ కార్డు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ చూడదు నువ్వు చూసినావు దొంగలాగా కారే బీఆర్ఎస్ వాడు ఎవడున్నాడు వానికి వెయ్యండి దళిత బంధు కానీ దళిత బంధులు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి ఆయన హయాంలో జరిగిన స్కామ్లన్నీ నీ వాడికే ఇచ్చుకున్నావు కానీ పేదోడికి ఎవరికి ఇచ్చినావు నువ్వు ఇప్పుడు రేవంత్ ఏం చేసిండు ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నేను గృహజ్యోతి ఇస్తున్నా అది ఆరోగ్యశ్రీ ఇస్తున్నా ఇవన్నీ మహాలక్ష్మి పెట్టిండు ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువద్దన్నాడా బీజేపీ వాళ్ళని ఎక్కువద్దన్నాడా బీఎస్పీ వాళ్ళని ఎక్కువద్దన్నాడా ప్రతి ఒక్కరికి అందిస్తున్నాడు 6 గ్యారంటీలు ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తున్నాడు ఇవాళకి ఏం నొప్పండిగా ఎందుకు నొత్తందో నాకైతే అర్థమవుతుంది ఇవి వస్తాయి 60 రోజులలోనే 3 గ్యారంటీలు అమలు చేసిండు ఇంకా 5 ఏళ్లలో ఇంకెంత అభివృద్ధి చెందుతుందో మీరే చూడండి మీ కళ్ళతో మహిళలు అయితే అందరూ బాగానే హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీ అండి మాకు రేవంత్ మా రక్షణ ప్రజాపాలన ఇది ప్రజా దర్బార్ అందరు నేను కలవడానికి ఒక గద్దర్ను 3 గంటల సేపు కూర్చుండబెట్టినాం ఇవాళ సామాన్యులం పోవడానికి మాకు ప్రజా దర్బార్ పెట్టిండు ప్రతి ఒక్కరు కూడా సీఎంను కలవచ్చు అదే నీ పాలన నీది దోపిడి పాలన ఇది ప్రజాపాలన ఇది ప్రజల వద్దల పాలన థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్